నాగార్జున మన మన్మధుడు ప్రస్తుతానికి తన 100వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన 100వ సినిమాకి కొత్త డైరెక్టర్ తో పనిచేయడం ఎంత సాహసమో మనకి తెలుసు కదా. అయితే ఈ సినిమా తర్వాత కూడా నాగ్ మామ ఒక ట్రెండ్ సెట్ చేయనున్నాడు. ఆల్రెడీ లెజెండరీ నటుడు ఏఎన్ఆర్, నాగార్జున ఇంకా నాగ చైతన్య కలిసి మనం సినిమా చేసి మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవబోతుంది. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ అంటే కేవలం పండుగ కాదు, అది బాక్స్ ఆఫీస్ కు ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం ఈ సీజన్ కోసం నిర్మాతలు, హీరోలు ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వస్తారు. సరైన ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున మళ్లీ తన అభిమానుల ముందుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుతో రావడానికి సిద్ధమవుతున్నారు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగారాజు పాత్ర ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో ఆయన చూపించిన హాస్యం, స్టైల్, విలేజ్ మేనరిజం అన్నీ ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఆ సినిమాకు వచ్చిన విజయంతో ఆ క్యారెక్టర్ మీద ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు అదే బంగారాజు పాత్రను మరోసారి తెరపైకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ కొత్త ప్రాజెక్టు రూపొందుతోంది. అయితే ఈసారి కేవలం సీక్వెల్ గా కాకుండా మరింత పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కినేని కుటుంబం మొత్తం ఒకే సినిమాలో కనిపించడం ఈ ప్రాజెక్టుకు భారీ ఆకర్షణగా మారింది. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రలో కనిపించబోతుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఒకే ఫ్రేమ్లో ఈ ముగ్గురు హీరోలు కనిపించడం అంటే నిజంగా ఫ్యాన్స్ కు పండుగ లాంటిదే. ఈ మల్టీస్టారర్ ఫార్మాట్ వల్ల సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేస్తుండటంతో నాగార్జునకున్న ఫెస్టివల్ ట్రాక్ రికార్డ్ మరోసారి వర్క్ అవుతుందా అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తుంది. గతంలో కూడా ఆయన సినిమాలు సంక్రాంతి సమయంలో మంచి విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అదే సెంటిమెంట్ ఈసారి కూడా రిపీట్ అవుతుందేమో అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలే తెరకెక్కించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయన వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను విజయవంతంగా తెరకెక్కించిన అనుభవం ఆయనకుంది. అందుకే ఈ ప్రాజెక్టు కూడా మంచి ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుందని అంచనా వేస్తున్నారు. ఆయన స్టైల్లో ఎమోషన్స్, కామెడీ, రిలేషన్షిప్స్ అన్నీ ఉంటాయి. అదే మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేయగలిగితే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఖాయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే పాన్ ఇండియా సినిమాలు, భారీ యాక్షన్ డ్రామాలే మార్కెట్ ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి సమయంలో పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావడం ఒక రిస్క్ గా కూడా భావిస్తున్నారు. కానీ మరోవైపు సంక్రాంతి సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఇది ఒక సేఫ్ గేమ్ గా కూడా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై ఉన్న హైప్ కు ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఒకవైపు బంగారాజు పాత్రపై ఉన్న నాస్టాలజియా, మరోవైపు అక్కినేని హీరోల మల్టీ స్టారర్ కాంబినేషన్, ఇంకోవైపు సంక్రాంతి రిలీజ్ అన్నీ కలిసి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ పాత్రలు ఎలా డిజైన్ చేస్తారు అన్నది చాలా కీలకం. ఇద్దరికీ సరైన ప్రాధాన్యం ఇవ్వడం, వారి పాత్రలు కథలో బలంగా ఉండడం అవసరం. లేకపోతే మల్టీస్టారర్ ఫార్మాట్ లో బ్యాలెన్స్ మిస్ అయితే సినిమా మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హైప్ ఇప్పటికే పీక్ లో ఉంది. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో కూడా బిజీగా ఉన్నారు. ఆయన కెరియర్ లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కులు మనాలిలో షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ దర్శకుడు ఆర్య కార్తిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది నాగార్జున కెరియర్ లో ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఆమెతో పాటు టబు, సుష్మితా భట్ వంటి నటీమణులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం కులు మనాలి అందమైన లొకేషన్స్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగార్జున, ఐశ్వర్య రాజేష్లపై కొన్ని భావోద్వేగ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక యాక్షన్ సన్నివేశాలను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కూల్ క్లైమేట్ లో షూటింగ్ చేస్తున్న తర్వాత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఇలా ఒకవైపు మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మరోవైపు 100వ సినిమా, రెండు విభిన్న ప్రాజెక్టులతో నాగార్జున తన కెరియర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే అభిమానులు కూడా ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.